నమస్తే, వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. అందరూ వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. 8 o'clock అయిపోయింది కాబట్టి నేను మీ ముందుకెలా వచ్చేస్తాను. మరి మీరేం చేయాలి? స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి ఎవరికైతే విషెస్ తెలియజేయాలి అనుకుంటున్నారో మై డియర్ పిఎంసి తరపు నుండి త్వరగా కాల్ చేసేయండి. ఇప్పుడైతే కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో 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 అండి, నమస్తే. ఎవరు మాట్లాడేది? గుడ్ మార్నింగ్. హలో గుడ్ మార్నింగ్ మేడం. ఎవరండి మాట్లాడేది? నేను కర్నూలు జిల్లా కోడుమూరు పద్మావతి. పద్మావతి గారు ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఎవరికైనా విషెస్ తెలియజేయాలనుకుంటున్నారా పద్మావతి గారు? అవునమ్మా, తెలియజేయాలనుకుంటున్నాను. ఎవరికి? ఈ రోజు పుట్టినరోజు జరుపుకునే చిన్నారులకు ఈ రోజు రేపు. రేపు కాల్ కలవదేమో అని ఇవాళ చెప్పేస్తున్నారా? చెప్పేస్తున్నా, కాల్ బిజీ కదా. ఓకే, సరే. ఈ రోజు రేపు పుట్టినరోజు జరుపుకునే చిన్నారులకు మన పిఎన్సి తరఫున మన అందరి శుభాకాంక్షలు తెలపాలి. ఓకే, చెప్పండి మరి మీరే. హలో, ఈ రోజు రేపు పుట్టినరోజు జరుపుకునే చిన్నారులకు మన పిఎన్సి తరఫున మీకందరికి శుభాకాంక్షలు. చల్లగా పిఎన్సి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే అండి, నేను కూడా చెప్తాను పద్మావతి గారు. కానీ అంతకన్నా ముందు ఈ రోజు టాపిక్ వచ్చి మనకి సొసైటీలో బాగా ఎక్కువగా ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేవి పెరిగిపోతున్నాయి కదా, ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది? ఇది టాపిక్ అన్నమాట. ఈ టాపిక్ మీద మాట్లాడతారేమన్నా? ఓల్డ్ ఏజ్ అంటే ఏమి, ఇప్పుడు ఇన్నాళ్ళ మాదిరి కుటుంబాలు లేవు. ఎవరికి వారు నాది, మన పిల్లలు అని పూర్వకాలం మనదే అనుకుంటుంటే ఇప్పుడు ప్రతి వ్యక్తి నాది నాది అంటున్నాడు. ఓకే, మనది అని వాళ్ళు అనుకుంటే ఇప్పుడు నాది నాది అనేది వచ్చిన తర్వాత మరి మన పిల్లలు కూడా నాది, వాళ్ళ పిల్లలు కూడా నాది నాది అనుకుంటున్నారు. అందుకని స్వార్థం పెరిగిపోయింది ఎవరి. అందుకని ఇంకా వీళ్ళు కూడా ఉండలేకపోతున్నారు, పెద్దవాళ్ళు కూడా ఇలా చేస్తున్నారు. ఎందుకు అడ్జస్ట్మెంట్లు అనేవి ఎందుకు అంటే దొరకట్లేదు, ఉండట్లేదు? ఎందుకు గ్యాప్ వస్తుంది? ఎందుకంటే వీళ్ళు పెద్దవాళ్ళని వీళ్ళు గౌరవం ఇవ్వాలి, చిన్నవాళ్ళు అని వీళ్ళు ప్రేమ చూపించాలి, అది కరువు అయిపోతున్నాయి. ఇది పెద్దవాళ్ళ మీద వాళ్ళకి గౌరవం లేదు, చిన్నవాళ్ళ మీద వీళ్ళకి కూడా కొంచెము స్వతంత్రంగా ఉన్నారని వీళ్ళు కూడా అనుకుంటున్నారు, మా మాట వినరు అని. అందుకనే ఎవరంటే వాళ్ళు దూరంగా ఉండడమే మేలు అనుకొని చాలా మంది దూరంగానే ఉండాలని కూడా గురించి పూర్వకంగా కూడా ఓల్డ్ ఏజ్ హోమ్లలో పెట్టకన్నా ముందే వాళ్ళే కోరుకుంటున్నారు. అది మేడం. ఎందుకు అంటే ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు కొత్తగా పెళ్లి అవుతున్న వాళ్ళైనా సరే సపరేట్ గా ఉండాలని, పెద్దవాళ్ళతో కలిసి ఉండకూడదు అనే థాట్ ఎందుకు డెవలప్ అవుతుంది? ప్రాబ్లం అనేది ఎక్కడ వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇదో పెద్దవాళ్ళు ప్రతిదానికి అడ్డు వస్తున్నారని వాళ్ళు అనుకుంటున్నారు, పిల్లలు చేయి దాటిపోతున్నారని వీళ్ళు అనుకుంటున్నారు, మా అభిప్రాయాలకు వీళ్ళు ప్రతిదానికి ఆటంకమని వాళ్ళు అనుకుంటున్నారు. ఈ రెండింటి మధ్య తేడా వస్తా ఉంది మేడం. ఓకే, అందుకని ఒకరికొకరికి అండర్స్టాండింగ్ లేక వాళ్ళు కూడా ఎవరికి వద్దు, ఏకాకిగా ఉంటారు, స్వతంత్రంగా ఉండాలని వాళ్ళు కూడా అనుకుంటున్నారు. మరి అండర్స్టాండింగ్ పెరగాలంటే ఏం చేయాలంటారు? ఏం మారాలి అసలు? ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఓకే, అర్థం చేసుకుంటే సరిపోతుందా? ఏం మారాలంటే ముందు మన ద్వారానే మారాలి, ముందు మనం మారాలి. వాళ్ళం మనమే మారి వాళ్ళకు మంచి చెడ్డ చెప్పుకుంటూ ఉండాలి, మనం మారాలి. ఓకే, మార్పు అనేది మనతోనే మొదలవ్వాలి అంటారు. పత్రికారు చెప్తుంటారు కదా, అనుభవమే జ్ఞానము అని. వాళ్ళ పిల్లలు వాళ్ళకు అనుభవం అయితేనే గానీ వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్ లో వదిలేస్తే అప్పుడు కానీ వాళ్ళకి అనుభవం జ్ఞానం రాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కగా మాట్లాడారు పద్మావతి గారు. అండ్ మీరు విషయాలు తెలియజేస్తారు, నేను కూడా మీ తరపు నుండి చెప్పేస్తాను. ఈ రోజు పుట్టినరోజులు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి పద్మావతి గారి తరపు నుండి అండ్ ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి బెస్ట్ విషెస్. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో 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 అండి, నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. ఎవరు మాట్లాడేది? హసీనా. హసీనా, చాలా రోజుల తర్వాత ఎలా ఉన్నావు? బాగున్నాను, బాగున్నావా? యా, సూపర్. ఏంటి సంగతులు, ఏమైపోయావు? ఏం లేదు, రంజాన్ నెల కదా, రోజాలు ఉంటున్నా కాబట్టి రోజు వింటున్నా. ఓకే, వింటున్నావు, చూస్తున్నావు? అవును.
ఓకే. కాదు, ఫాస్టింగ్ ఉంటావు కదా డే అంతా, మరి నువ్వు మిషన్ కుట్టుకోవడానికి ఎనర్జీ సరిపోతుందా? సరిపోతుంది అంటే 12 వరకు 1 గంట వరకు మిషన్ కుడతాం, తర్వాత కుట్టాం ఇంకా. ఓకే, సో ఈ మంత్ మొత్తం అంతే. అంతే, ఎందుకంటే మొన్న అర్జెంట్ ఉంటే కుడతాం ఇంకా, లేదంటే 1 గంట వరకు కుట్టి నమాజ్ చదువుకుంటాం. ఓకే, ఎవరికైనా విషెస్ తెలియజేయాల్సింది ఉందా? ఏం లేదు, ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు చేసుకున్న వారందరికీ శుభాకాంక్షలు. ఓకే, హసీనా తరపు నుండి అండ్ మై డియర్ పిఎంసి తరపు నుండి కూడా. ఈ రోజు టాపిక్ వచ్చి ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేవి ఎక్కువగా పెరిగిపోతున్నాయి కదా, ఎందుకు? ఇది టాపిక్. అవునా, అంటే ఇంకా తల్లిదండ్రులు పట్టించుకున్న వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ తల్లిదండ్రులు పట్టించుకున్నారు పిల్లలు, ఎందుకంటే చదువు బాగుంటదని హాస్టల్లో చేస్తున్నారు పుట్టిన వెంటనే కొద్దిగా ఏజ్ వచ్చి లోపల. ఓకే, ఫస్ట్ ప్రేమ చూపిస్తేనే కదా తల్లిదండ్రులు కూడా పిల్లల పైన. ఓకే, సో నువ్వు ఫస్ట్ వచ్చేది పిల్లల దగ్గర నుంచి వస్తున్నావు అంతేనా? ఫస్ట్ పిల్లలు లైఫ్ లో బాగా సెటిల్ అవ్వాలని చదువుకునే వయసులోనే వాళ్ళని హాస్టల్ కి పంపించేయడం జరుగుతుంది కాబట్టి ప్రాబ్లం అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అని అంటున్నావా? అవును, ఎందుకంటే వాళ్ళకి ప్రేమ పంచితేనే కదా వాళ్ళకి ఎలా పంచాలని తెలిసేది. అట్లా ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే పిల్లల్ని బాగా చూసుకుంటే తర్వాత కూడా వాళ్ళకి ప్రేమ అనేది అలానే ఉంటది. ఇద్దరి మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో పిల్లల మధ్యలో బాండింగ్ బాగుంటది. అంటే చదువు కోసమే కరెక్ట్, అంటే అర్థం చేసుకునేరు కదా అప్పుడు వయసులో వాళ్ళు. మరి ఇప్పుడు చాలా మంది కూడా ఉమ్మడి కుటుంబాల్లో ఉండడానికి ఇష్టపడట్లేదు కదా, ఎందుకు? నీకు తెలిసిన నాలెడ్జ్. అంటే ఎందుకంటే వాళ్ళ జాబ్ లో వల్ల గానీ, లేదంటే వాళ్ళకి చదువుకోవడం గానీ అలా కలిసి ఉండటం లేకపోతున్నారు ఇప్పుడు. ఓకే, నీకు ఎలా ఇష్టం? అంటే ఉమ్మడి కుటుంబంలో ఉండడం ఇష్టమా, సపరేట్ గా ఉండడం ఇష్టమా? నిజం చెప్పాలి. నాకైతే అందరూ కలిసి ఉండటం ఇష్టం. అవునా? అవును. ఎందుకు? ఎందుకంటే మనకు అందరు సంతోషం ఉంటది, ఎప్పుడు పని గానీ చేయడానికి గానీ, లేదంటే ఎక్కడన్నా బయటకు వెళ్ళాలని కానీ అందరు కలిసి వెళ్తాం. ఆహా, ఇదా సీక్రెట్? అందుకే ఇష్టమా? హెల్పింగ్ కోసం ఇష్టపడుతున్నావు నువ్వు? హెల్పింగ్ చేతులు గానీ, లేదంటే ఒకరికి హెల్త్ బాగాలేకుండా గానీ ఒకరు చూసుకుంటారు. ఒకరు లేకుండా ఒకరి పని అయిపోతుంటది ఇంట్లో గానీ, లేదన్నా ఏమన్నా బయటికి పోవాలన్నా కూడా. ఓకే, ఇప్పుడు సింగిల్ ఉండాలంటే అన్ని చూసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే బయట చూసుకోవాలి, ఇంట్లో చూసుకోవాలి. ఇప్పుడు అందరు కలుస్తున్నారంటే జాబ్ పోయినా అనుకో, ఒకవేళ ఆమె రాకపోయినా ఇంట్లో అన్ని పనులు జరుగుతుంటాయి. అదే సింగిల్ ఉంటే జాబ్ చూసుకోవాలి, మళ్ళీ వచ్చి ఇంటి దగ్గర చూసుకోవాలి. చాలా చక్కగా చెప్పావు హసీనా. సో నువ్వైతే ఉమ్మడి కుటుంబాన్ని ఇష్టపడతావు? అవును, అందరూ కలిసి ఉండాలి అని అంటావు. అవును. ఇంత చక్కగా చెప్పావు కదా, మరి నా కోసం ఒక మంచి పాట పాడొచ్చు కదా? పాడుతా. చెప్పండి, పాడండి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగే కొద్ది వదగమని అర్థమందులో ఉన్నది, అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపునిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది, దూరమెంత ఉందని దిగులు పడగలేసమా, నరికి తీరే దారులు కూడా ఉన్నాయిగా, భారమెంత ఉందని బాధపడకునేసమా, బాధ వెనుక నవ్వుల పంట ఉంటుందిగా, సాగర మధురం మగలగానే విషమై వచ్చింది, విసికే చందక కృతి చేస్తే అమృతనిచ్చింది, అమరు దేవుళ్ళు ఆనందనిది ఉన్నది, కష్టాల వారి దాటిన వారికి సొంతమవుతుంది, తెలుసుకుంటే సత్యమిది, తెలుసుకుంటే సాధ్యమిది. హసీనా, చాలా చక్కగా పాడావు. అసలు ఫస్ట్ నిన్ను ఎందుకు అభినందించాలంటే, పాడవా అనగానే పాడవు చూసావా, దానికి అభినందించాలి. అండ్ పాట కూడా చాలా చక్కగా పాడావు. మధ్య మధ్యలో అది పాట పద్యమా నాకు డౌట్ వచ్చింది. నిజంగా చాలా చక్కగా పాడావు హసీనా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ హసీనా, చాలా చక్కగా పాడావు. నిజంగా చాలా బాగుంది, అడగంగానే పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు ఎవరైతే పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్నారో హసీనా తరపు నుండి అండ్ మై డియర్ పిఎంసి తరపు నుండి కూడా బెస్ట్ విషెస్ ని తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో 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 ఓకే, కాలర్ తో తర్వాత మాట్లాడదాం. మన విష్ లిస్ట్ లో ఎవరికి విషెస్ తెలియజేయాలనుందో చూద్దాం.
పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్ గా విశేష సేవలు అందిస్తున్న హైదరాబాద్ కి చెందిన జాలే దేశిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు కుటుంబ సభ్యులు మరియు ద పిఎంసి ట్రస్ట్ అండ్ కుటుంబ సభ్యులు ద పిఎంసి ట్రస్ట్ తరపు నుండే కాకుండా మై డియర్ పిఎంసి తరపు నుండి కూడా దేశిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. దేశిరెడ్డి గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మై డియర్ పిఎంసి ద్వారా విషెస్ తెలియజేయాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి టక్టక విషెస్ తెలియజేయగలరు. ఇప్పుడైతే కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో. హాయ్, కే ప్రకాశం. ప్రకాశం గారు, ఎలా ఉన్నారు? ఏంటి సంగతులు? నైస్. అయిపోయిందా బ్రేక్ఫాస్ట్? ఎవరి సెకండ్ అంటే ఈ రోజు మంచి టాపిక్ తో వచ్చేసాను. అంతకన్నా ముందు మీరు ఎవరికైనా విషెస్ తెలియజేయాలనుకుంటున్నారా? ఏమో, నేను టీవీ అని చెప్పండి. ఎవరు పుట్టినరోజు ఎవరి? సరే, ఈ రోజు ఎవరి పుట్టినరోజులు జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ ప్రకాశం గారి తరపు నుండి, మై డియర్ పిఎంసి తరపు నుండి విషెస్. అంతేనా? ఓకే ఓకే. ఈ రోజు మన టాపిక్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎందుకు పెరిగిపోతున్నాయి, అది మన టాపిక్. నైస్ టాపిక్, మంచి టాపిక్ తీసుకున్నారమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి. పేరెంట్స్ ను ఇప్పుడు చదువు ఏమైనా ఎక్కడ గురుకులలో తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళు అంటే తీసుకెళ్లి అక్కడ పెట్టేది, గురుకులలో పెట్టేది. అక్కడ అంతా జ్ఞానం చెప్పేది. ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పేది? తల్లి, తండ్రి, గురువు. ఫస్ట్ అందరికంటే గొప్పోళ్ళు తల్లి తండ్రి చెప్పారు. ఇప్పుడు ఉన్న దరిద్రం ఈ కార్పొరేట్ స్కూళ్ళలో అదేం లేదు. ఆ పిల్లల నుంచి చిన్నప్పటి నుంచే లేవగానే తల్లిలో నమస్కారం పెట్టాలా అనే అలాంటి నియమాలైనా గురుకులు మర్చిపోయాయి. ఇక్కడ తప్పు ఏంటంటే తల్లిదండ్రులు కూడా జస్ట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక యంత్రాలుగా పెంచుతున్నారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ రూప ప్రకారం పెంచుతున్నారు. అక్కడ వాళ్ళకి ఏం తెలియలేదు. ఎన్నో మరి పిల్లలు పెంచిన వరకు ఆ పిల్లలు తయారవుతున్నారు. అయితే ఇది పెద్ద దరిద్రం ఏంటంటే విదేశాలలో ఉన్న కల్చర్ అంతా మనకు అంటే తల్లిదండ్రులు కనుక ఎవరైతే పెడతారో సినిమా ఉంది చదువుమనవాడు, అది మంచి ఎగ్జాంపుల్. ఏమంటాడంటే నీ నాయన గారు బాధమేదా అంటాడు. అంటే అయితే అంటున్నా మరి నువ్వు నాన్నమే కదా, నీకు కూడా బాధమే కదా, నీకు కూడా ఒక బంధువులు అవుతాను, మీ నాయనకు నువ్వు అవుతున్నావు అని అంటాడు. అంటే ఇట్లా సినిమాలలో చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. కానీ మనుషులో మార్పు రావాలి. ఆ తల్లిదండ్రులు అనేది దైవం అనేది పోయింది. దానికి ఎవరి వాళ్ళే తెలుసుకోవాలా. అది పెద్ద పాపం అండి. తల్లిదండ్రులు చూడకపోతే వాడు భయంకర బెస్ట్. అందరికంటే ముఖ్యం జన్మనిచ్చిన తల్లిదండ్రులు నా ఉద్దేశంలో గొప్పోళ్ళు, తర్వాతనే దైవం. ముందు నువ్వు భూమికి వచ్చావు, దైవాలు వచ్చావు. తల్లిదండ్రులు చూశాకనే దైవం. తల్లిని మించి ఏం లేదు. తల్లిదండ్రులు కొంచెం పెట్టాను కానీ తల్లిని మించి దైవం సృష్టిలో ఏం లేదు. పాట గుర్తొచ్చింది మేడం, పాదమలో అది నాకు ఎప్పటికి గుర్తొస్తుంది. 8% బాగుంటుంది. ఆత్మీయత అనుబంధం అంతా ఒక భూతకం, ఆత్మశుద్ధికై మనుషులు ఆడుకుని నాటకం నాటకం. ఇది కళ్ళకు నీళ్ళు పెట్టేస్తుంది. ఇంకోటి ఓల్డ్ సినిమాలో ఉంది అనగనగా ఒక రాజు. అందులో ఏమంటాడంటే కొడుకు కన్నా పెంచుకున్న కుక్క నీళ్ళు రాడు. కుక్కను పెంచుకున్న విశ్వాసం ఉంది అన్ని చేస్తుంది అని మనుషులు అంతా లేదని చెప్పి అది చాలా బాగున్నాయి. చాలా పాటలు అది దాన్ని పాడవాలన్నమాట. తల్లిదండ్రులందరూ చూసుకోకపోతే వాడు చేసి మళ్ళీ వీళ్ళు తరమలు అనుభవించాల్సిందే. ఖచ్చితంగా జరుగుతుంది. కాదు, ఇప్పుడున్న పరిస్థితులకి ఎందుకు పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య వ్యత్యాసం ఎందుకు పెరుగుతోంది? ఎందుకు అండర్స్టాండింగ్ మిస్ అవుతుంది? అదే వెళ్ళి ఫస్ట్ పేరెంట్స్ వాళ్ళు పెంచకపోవడం. బట్ ఎన్నో మరి ఈ పిల్లలు ఏం చేస్తున్నారు, హాస్టల్లో పెట్టి అక్కడ పెట్టి చదివిస్తున్నారు. వాళ్ళకి అక్కడ వీళ్ళనే అక్కడ వీళ్ళు చూపెట్టే ఎలక్షన్ పెరిగినాక వాళ్ళు కూడా అట్టే చదువుతున్నారు. నేను ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ప్రేమ లేకపోవడం. తల్లిదండ్రులు ఏదో ఎంత ఉన్నారు. అదేదో వేరే విషయాల్లో తల్లిదండ్రులు కోసం కోర్టుకి వెళ్ళారంట. తండ్రికి తల్లిదండ్రుల మీద సరే చూసుకోలేదు. అట్లాంటి చట్టాలు ఉన్నారా? అట్లుంటారని వీళ్ళు భయం ఉంటుంది అనుకుంటాం. అది దాని గ్యాప్ ఆఫ్ ఇది మన రిలేషన్షిప్ లేదు, ప్రేమ లేదు. అంత ఎక్స్పెక్టేషన్ ఎవరిదే ఎక్స్పెక్టేషన్ లేదు. మరి అదే పిచ్చి పిల్లలను కూడా పెంచేది దేనికిరికైనా వాడు ఏదో ఎక్స్పెక్ట్ చేసి కట్నం ఇస్తాడని మగవాళ్ళను ఆడపిల్లలను పెంచేది ఏదో ఎక్స్పెక్ట్ చేసి పెంచుతున్నాం అంతే. అది గ్యాప్ అనేది పోవచ్చింది. అది వాళ్ళలో వాళ్ళు మాట్లాడాలని అంతే.
రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రకాశం గారు, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి అండ్ రెగ్యులర్ గా పిఎంసీని కూడా వాచ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో 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 అండి, నమస్తే, వెల్కమ్ టు మై డియర్ పిఎంసీ. ఎవరు మాట్లాడేది? నా పేరు దినేష్ అండి. దినేష్, మాట్లాడుతాను. ఎక్కడి నుంచి? అమలాపురం నుంచి మాట్లాడుతున్నాను. అమలాపురం నుంచి దినేష్. ఓకే, ఫస్ట్ దినేష్, ఈ రోజు ఎవరికైనా బెస్ట్ విషెస్ తెలియజేయాలనుకుంటున్నారా? రేపు ఇవాళ జరగబోయే పుట్టినరోజు పెళ్లి రోజు అందరికి శుభాకాంక్షలు చెప్తున్నాను. ఓకే, ఇవాళ బర్త్డేస్ గానీ పెళ్లి రోజు గానీ ఏమి చేసుకుంటున్నా సరే దినేష్ తరపు నుండి బెస్ట్ విషెస్. రైట్, ఈ రోజు టాపిక్ చూస్తున్నారా? అయినా నేను చెప్తాను. ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎక్కువగా పెరిగిపోతున్నాయి కదా, ఇది టాపిక్ అన్నమాట. ఎందుకు పెరిగిపోతున్నాయి ఓల్డ్ ఏజ్ హోమ్స్? అంటే మాది పల్లెటూరు కాబట్టి మాకు ఇప్పటిదాకా అట్లాంటి ఏం జరగలేదండి. సిటీలో అయితే ఎక్కువ ఇద్దరు తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి పిల్లలకి అంత రిలేషన్ ఉండదు వాళ్ళిద్దరికి, ఓకే, పిల్లలకి తల్లిదండ్రులకి. మాక్సిమం ఏంటంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఉద్యోగం చేస్తారు కాబట్టి పిల్లడు పొద్దున్నే ఉంటాడు, మళ్ళీ సాయంత్రం వస్తారు. ఎవరు ఆయనో లేకపోతే కేర్ టేకర్ చూసుకుంటారు, వీళ్ళు చూసుకోరు. సో వాళ్ళకి కూడా ఒక ఉంటది కదండి, మా మమ్మీతో ఎలా ఉండాలి, డాడీతో ఎలా ఉండాలని. ఈ మధ్య కాలంలో సో అలా ఉండలేదు, పిల్లలకు కూడా అలాగే మనసు తిరిగిపోతుంది కాబట్టి ఓకే, వీళ్ళు పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు అంటారా? ఇది మెయిన్ రీజన్ అంటారా? అవును, అంతే కదా మేడం. ఓకే, అంతే కదండి. ఇంకా ఇంకేం రీజన్స్ ఉన్నాయంటారు? ఇప్పుడు తల్లిదండ్రులు ఇప్పుడు పిల్లల్ని చూసుకోవాల్సిన విషయానికి వస్తే తల్లిదండ్రులు ఓకే బాగానే చూసుకుంటున్నారు, వాళ్ళకి ఫెసిలిటీస్ అన్ని కల్పిస్తున్నారు కదా, మరి ఆ రకంగా చూస్తే వీళ్ళు పెరిగిన తర్వాత కాదండి. ఇప్పుడు ఒక ఫాదర్ వచ్చి అమ్మాయి దగ్గర లేదా అబ్బాయి దగ్గరకు వచ్చి ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నావు, ఎలా ఉంది, ఇట్లా ప్రేమ గా మాట్లాడే రోజులు లేవు కదండి ఈ రోజుల్లో. ఫాదర్ మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ వస్తారు, ఆయనకున్న టెన్షన్లు ఆయనకుంటాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా మదర్స్ కూడా అట్లానే ఉంటున్నారు కదా, నా మదర్స్ కూడా జాబ్ చేసుకుంటారు, వెళ్తున్నారు, వస్తున్నారు. పిల్లల్ని అంత అలా క్లోజ్ గా ఉంటలేదు, వాళ్ళకి వీళ్ళకి కనెక్షన్ అక్కడే తెగిపోతుంది. అది మెయిన్ రీజన్ అయితే నా ఒపీనియన్ అయితే అది. మ్యాక్సిమం పల్లెటూరు అయితే ఇట్లా ఉండదు. ఒక నానమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న అమ్మమ్మ చూసుకుంటారు, లేదా నానమ్మ చూసుకుంటది, తాతయ్య చూసుకుంటారు. ఓకే, దినేష్, మీకు ఏ ఫ్యామిలీ ఇష్టం? అంటే ఉమ్మడి కుటుంబం ఇష్టమా లేకపోతే సపరేట్ గా ఉండటం ఇష్టమా? అంటే మీరు కూడా నాకు తెలిసి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు? అమలాపురం నుంచి. ఓకే, అంటే అక్కడే ఉంటారా లేకపోతే సిటీలో ఏమైనా జాబ్ చేస్తున్నారా? నేను సిటీలో జాబ్ చేస్తాను. ఓకే, మరి చెప్పండి, మీరు ఫ్యామిలీతో కలిసి ఉండటం ఇష్టమా లేకపోతే సిటీ వాతావరణానికి సంబంధించి సపరేట్ గా ఉండటాన్ని ఇష్టపడతారా? ప్రస్తుతానికి అంటే ఒక సడన్ ఏజ్ వరకు ఫ్యామిలీతో ఉండడం ఇష్టమండి. ఓకే, ఒక ఏజ్ తర్వాత ఇంకా ఆటోమేటిక్ గా తెలిసిందే కదా, ప్రాబ్లమ్స్ రానంత వరకు. ఓకే, ప్రాబ్లమ్స్ రానంత వరకు ఏదైనా బానే ఉంటుంది అంటారు. రైట్ దినేష్ గారు, చాలా చక్కగా మాట్లాడారు, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి అండ్ రెగ్యులర్ గా పిఎంసీని కూడా వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నెక్స్ట్ విషెస్ ఎవరిదో చూసేద్దాం. ఈ రోజు హరిహరన్ అనంత సుబ్రమణి పుట్టినరోజు. అతను ప్లేబ్యాక్, భజన్ మరియు గజల్ గాయకుడు. అతను ప్రధానంగా తమిళం, హిందీ మరియు తెలుగు భాష, అలాగే సంస్కృతం, గుజరాతీ మరియు ఇంగ్లీష్ తో సహా 10 భాషలలో 15,000కు పైగా పాటలు పాడటం జరిగింది. సో ఈ రోజు హరిహరన్ గారి బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి అండ్ ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసీ తరపు నుండి హరిహరన్ గారికి బెస్ట్ విషెస్. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. నెక్స్ట్ బర్త్డే ఎవరిది చూసేద్దాం. ఈ రోజు జయప్రద నహతా పుట్టినరోజు. తను యాక్టర్ మరియు రాజకీయ నాయకురాలు. 1994లో తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆమె కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు సినీ పరిశ్రమకు దూరం అయ్యారు. ఆమె 2004 నుండి 2014 వరకు ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ నుండి పార్లమెంట్ సభ్యురాలిగా కూడా వర్క్ చేశారనమాట. సో జయప్రద నహతా గారి పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి, మైడియా పిఎంసీ తరపు నుండి బెస్ట్ విషెస్. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయప్రద గారు వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. Happy birthday to you. Happy birthday to you. Happy birthday,
కదండి, ఇది వాటి మై డియర్ పిఎంసి కార్యక్రమ విశేషాలు. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి. టేక్ కేర్, బాయ్.